హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో 300 రకాల వ్యాధుల్ని నయం చేసే మునగాకు చింతాకుతో పొడి చూపిస్తానండి. ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ పొడి. ప్రతిరోజు అన్నంలో మనం ఏదో ఒక విధంగా టిఫిన్లోకైనా అన్నంలోకైనా కొంచెం పొడి వేసుకొని తినడం వల్ల మన ఎముకలు బాగా గట్టిగా ఉంటాయండి. కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అలాగే రోగనిరోధక శక్తిని కానీ పెంచుతుందండి. రక్తహీనతను తగ్గించుకోవచ్చండి. చెడు కొలెస్ట్రాల్ కానీ కరిగిస్తుందండి. గుండెకి మంచిదండి. శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతుండే వాళ్ళకి కానీ చాలా మంచిది. ఇంకా ఎన్నో ఉన్నాయండి మునగాకు వల్ల. వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి, మునగాకండి శుభ్రంగా ఒలిసేసుకోండి. పుల్లలు ఏం లేకుండా ఒలుచుకొని 2-3 సార్లు బాగా నీళ్ళల్లో కడిగేసుకొని ఇలా 2 ప్లేట్లలో తీసుకున్నాను. ఇప్పుడు ఒక క్లాత్ శుభ్రంగా ఉండే ఒక కాటన్ క్లాత్ వేసుకొని ఈ క్లాత్ మీద ఇలాగా వీడియోలో చూపిస్తున్నా కదా ఆకంతా ఇలా పల్చగా వేసుకోవాలండి. ఈ ఆకులో ఉండే తడి మొత్తం ఆరిపోయి బాగా పొడి పొడిగా రావాలి. అప్పుడు వరకు ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను. చూడండి, ఆరబెట్టుకొని ఇలాగ ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. సౌండ్ ఎలాగ వస్తుందో చూడండి. ఆ విధంగా పూర్తిగా ఆరిపోవాలి ఆకు. చింతాకండి, ఈ చింతాకు బాగా ఎండబెట్టుకొని ఇలాగా గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. 10 ఎండుమిరపకాయలు వేసానండి. కొంచెం కారం తక్కువ ఉన్నాయి కాబట్టి మీకు కొంచెం కారం ఎక్కువ అనుకుంటే మీరు తీసుకుని ఎండుమిరపకాయలు కొంచెం 2-3 ఎండుమిరపకాయలు తగ్గించేసుకోండి. కొంచెం దోరగా వేపుకొని మిరపకాయలు వేగిన తర్వాత ఒక 2 స్పూన్లు ధనియాలు వేసుకోవాలండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 3 స్పూన్లు మినపప్పు వేస్తున్నాను. ఈ మునగాకు పొడి రోజు కొంచెం తినటం వల్ల నెలసరి సమస్యలతో బాధపడుతుంటారండి. ఆ సమస్యలు కూడా తగ్గించుకోవచ్చు. ఏమి మాడిపోకుండా దోరగా వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇవన్నీ బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవన్నీ నీట్గా తీసేసుకోవాలి. తీసేసానండి. ఇప్పుడు ఇదే కడాయిలోకి కొంచెం నూనె ఉంది. ఆ నూనెలోకే మునగాకు వేస్తున్నాను. ఇది కొంచెం కొంచెం వేపుకోవాలండి. ఒకేసారి అంతా వేసుకోకూడదు. ఇలా 3 గుప్పెళ్ళు వేసాను. ఇప్పుడు ఈ ఆకు కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా వేపుకోవాలండి. ఆకు బాగా మనం పట్టుకుంటే బాగా క్రిస్పీగా విరిగిపోవాలి. ఆ విధంగా వేపుకోవాలి. వేగిన తర్వాత కూడా కొంచెం స్మెల్ వస్తుంది. మునగా స్మెల్ చూడండి. కొంచెం నలిపితే ఎలాగా మెత్తగా అయిపోయిందో ఆ విధంగా అయిపోవాలి. ఇదంతా కానీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చూడండి, ఇప్పుడు ఆయిల్ ఏం లేదు కదా. ఇప్పుడు కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మునగాకు వేసుకోవాలి. ఇలా మునగాకు వేసుకొని మళ్ళీ బాగా వేపుకోండి. ఆకంతా ఇదే విధంగా వేపేసుకోవాలి. మరి ఎక్కువ వేసేసుకుంటే మనం వేపేటప్పుడు కానీ కింద పడిపోతుంది. అలా కాకుండా కొంచెం తగ్గించేసుకోండి. 3 సార్లకి వచ్చిందండి ఆకు. అలా వేపుకొని ఒకసారి చెక్ చేసుకోండి ఆకు బాగా వేగిందో లేదో. చూడండి, బాగా వేగిపోయింది. కొంచెం మనం ఇలా క్రష్ చేస్తే బాగా మెత్తగా అయిపోవాలి. ఇదంతా ప్లేట్లో తీసేసుకుంటున్నాను. మునగాకు వేపేసామండి. కొంచెం ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకొని చింతాకు కానీ వేపుకోవాలి. ఈ చింతాకు కానీ కొంచెం సేపు బాగా వేపుకోండి. చూడండి, ఆకు కానీ బాగా వేగిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోండి. మునగాకు ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇదంతా కొంచెం చల్లారనివ్వండి. ఇప్పుడు పెద్ద మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లోకి ముందుగా వేపు పెట్టుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ వేసేసుకోవాలి. ఇవన్నీ నీట్గా వేసేసుకొని మూత పెట్టేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా కొంచెం నలిగినట్టు ఉండాలండి. మళ్ళీ మునగాకు వేసినప్పుడు బాగా మెత్తగా అయిపోద్ది కాబట్టి ఇదంతా కాస్త అతుక్కుంది కదా మిక్సీలో, ఒకసారి స్పూన్తో ఇదంతా కలిపేసుకోండి.
ఇలా కలిపేసి ఇప్పుడు మునగాకు, ఈ చింతాకు అన్నీ వేసుకోవాలి. పైకల్లా వేసుకోండి. ఇది మిక్సీ పట్టాక మళ్ళీ కొంచెం అయిపోతుంది కదా, అందువల్ల మూత పెట్టేసి ఇప్పుడు మిక్సీ పట్టుకోండి. చూడండి మిక్సీ పట్టుకోవచ్చాను. ఒక్కసారి స్పూన్తో ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకొని మళ్ళీ మునగాకు వేసుకోవాలి. మళ్ళీ పైకల్లా వేసుకోండి మునగాకుని, కొంచెం గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టేసి లాస్ట్లో ఉందండి ఈ ఆకు వేసాను. ఇప్పుడు ఈ పొడికి రుచికి తగినంత కల్లుప్పు వేసాను. ఒక 10 వెల్లుల్లిపాయలండి తొక్కు తీసేసాను. తొక్కుతోటైనా వేసుకోవచ్చు. మూత పెట్టేసి ఇప్పుడు మిక్సీ పట్టుకోండి. ఇవన్నీ బాగా మెత్తగా అయిపోయే విధంగా. చూడండి మూత తీస్తుంటేనే మంచి వాసన వస్తుంది. ఈ మునగాకు, చింతాకుతో కలిపిన పొడి. ఈ పొడిలో ఉండే వేడి పూర్తిగా తగ్గిన తర్వాత ఒక బాక్సులోకైనా లేదా ఒక డబ్బాలోకైనా తీసి పెట్టుకోండి. రోజులున్నా కానీ ఈ పొడి అసలు పాడవదండి. తడి తగలకుండా చూసుకోండి. తడి స్పూన్లో అవి పెట్టకుండా ఎన్ని రోజులైనా ఉంటుందండి. అలాగే మీరు ప్రతిరోజు ఏదో ఒక విధంగా అన్నంలోకైనా, ఇడ్లీలోకైనా, పెరుగన్నంలో, మజ్జిగన్నంలో నంచుకొని తిన్నా, మీరు ఎలాగైనా సరే ప్రతిరోజు కొంచెం పొడి తిని చూడండి. పిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు మన ఆరోగ్యం మనం బాగు చేసుకోవచ్చండి. అలాగే మీరు కానీ ట్రై చేసి ఈ పొడిని మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని అలాగే ఆల్ని ఒత్తితే నేను పెట్టిన వీడియోలో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.